హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు M2K Tech Share. ఈ వీడియోలో హౌ టు గెయిన్ AS400 యాక్సెస్ ఫ్రమ్ IBM అనేది చూద్దాము. IBM వాళ్ళు PUB400.com నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. Type PUB400 and then you can see all the information. ఇది AS400 ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రమే, బిజినెస్ పర్పస్ కోసం వాడకూడదు. మన నేమ్ ఎనానిమస్గా ఉంచుకోవచ్చు, అంటే రియల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ రియల్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. నెక్స్ట్ మనకి ఇష్టమైన లాగిన్ యూజర్ ఐడి ఇవ్వాలి. తర్వాత ఇదే యూజర్ ఐడి మనం AS400లోకి లాగిన్ అవ్వడానికి యూస్ చేస్తాము. దెన్ సబ్మిట్ బటన్ అండి. ఇప్పుడు మీకు ఒక ఈమెయిల్ వస్తుంది, దానిలో ఒక వ్యాలిడేషన్ లింక్ ఉంటుంది. ఇది ఎందుకంటే మన సిస్టమ్ అంటే ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ IP అడ్రస్కి మన యూజర్ ఐడికి లింకప్ చేసి ఒకే లాగిన్ ఉండేలా మెయింటైన్ చేయడానికి. క్లిక్ ఆన్ ద వ్యాలిడేషన్ లింక్. దెన్ మీకు ఒక పేజ్ ఓపెన్ అయ్యి సక్సెస్ఫుల్గా వ్యాలిడేషన్ అయినట్లు చూపిస్తుంది. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ టు గెట్ దిస్ సెకండ్ ఈమెయిల్. సెకండ్ ఈమెయిల్లో మీకు ఒక ఇనీషియల్ పాస్వర్డ్తో పాటు ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా మోకా TN5250 డౌన్లోడ్ చేసుకోమని ఉంటుంది. ది ప్రైమరీ ఇంటర్ఫేస్ టు కనెక్ట్ IBM iServer ఈజ్ ఎ టెల్నెట్ క్లయింట్ విచ్ కాల్డ్ TN5250. IBM iServer అంటే AS400 సర్వర్. ఇప్పుడు TN5250 ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది చూద్దాం. మనకి ఈమెయిల్లో వచ్చిన లింక్ క్లిక్ చేయొచ్చు, లేదా సెర్చ్ ఇన్ ద గూగుల్ ఫర్ మోకా TN5250. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. అది చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది. సో మనం డౌన్లోడ్ చేసుకున్నది మన సిస్టంలో నుంచి మోకా TN5250 అని టైప్ చేస్తే మనకు వస్తుంది. డబుల్ క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. వీళ్ళు 30 days వరకు ఫ్రీ ట్రయల్ అని ఉంటుంది. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూ ఉంటుంది, $30 per month. కానీ ఏమీ చేయనవసరం లేదు, అది వర్క్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు క్లిక్ ఆన్ ద కంటిన్యూ ట్రయల్. ఇక్కడున్న టెంపరరీ నంబర్ టైప్ చేయండి, దెన్ క్లిక్ ఓకే. ఆ తర్వాత మన AS400 IP అడ్రస్ ఉంది కదా, అక్కడ IP అడ్రస్ ఇవ్వనవసరం లేదు, PUB400.com అని టైప్ చేయండి. నేమ్ వచ్చేసి సెషన్ 1 సెషన్ 2 మీ ఇష్టమైంది చేయొచ్చు. దెన్ కనెక్ట్ బటన్ ఉంది కదా, ఆ కనెక్ట్ బటన్ క్లిక్ చేయండి. దెన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము చూస్ చేసుకున్నాం కదా యూజర్ ఐడి. నేను చూస్ చేసుకున్న యూజర్ ఐడి M2K ట్రైన్. అండ్ మనకు ఒక ఈమెయిల్ వచ్చింది కదా, పాస్వర్డ్, ఇనీషియల్ పాస్వర్డ్. ఆ ఇనీషియల్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ పాస్వర్డ్ వ్యాలిడేషన్ పాస్వర్డ్ వెరిఫికేషన్ నాట్ వ్యాలిడ్ 1 time వచ్చింది కదా. ఇదేంటంటే నేను ఒకసారి రాంగ్ పాస్వర్డ్ పెట్టినట్టున్నాను, అందుకని అలా వచ్చింది. సో నెక్స్ట్ ఇది ఫోర్స్ చేస్తుంది, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ ఇనిషియల్ పాస్వర్డ్. సో కరెంట్ పాస్వర్డ్ వచ్చేసి ఇనిషియల్గా మనకు వచ్చింది. ఆ తర్వాత ట్యాబ్ క్లిక్ చేయండి, న్యూ పాస్వర్డ్ మీకు ఇష్టమైంది పెట్టుకోండి, అండ్ న్యూ పాస్వర్డ్ ఇంకొకసారి సెకండ్ టైం ఇవ్వండి. వావ్, గ్రేట్, వీ హ్యావ్ సిస్టమ్ యాక్సెస్ నౌ. ఇప్పుడు PUB400తో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాము. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అండ్ మనం IBMతో రిజిస్టర్ చేసుకున్న యూజర్ ఐడితో లాగిన్ అవుతాము. 400 MB డిస్క్ స్పేస్ ఇస్తారు, అండ్ 2 లైబ్రరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. 400 MB దాటిన తర్వాత కూడా ఇంకా మనం యాడ్ చేయాలి అనుకుంటే అది అలౌ చేయదు.
అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే సమ్‌టైమ్స్ మనము ఈరోజు వర్క్ చేద్దాము అనుకున్నప్పుడు సిస్టమ్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. సో, కొంచెం పేషెన్స్ ఉండాలి. నో బ్యాకప్ అండ్ నో కస్టమర్ సర్వీస్. అండ్ ఇది సాఫ్ట్‌వేర్ సేఫా అనే డౌట్ రావచ్చు. కంప్లీట్‌లీ సేఫ్. AS400 works on object-oriented operating system, which is called OS400. So which is completely safe. Virus attacks లాంటి డెఫినెట్గా ఉండవు. అండ్ స్టూడెంట్స్ మీ అవైలబుల్ టైంలో మీ ల్యాప్టాప్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ అకాడమిక్ ప్రాజెక్ట్ మీ ఓన్గా మీరు చేసుకోవచ్చు. సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ గ్రేట్ సాఫ్ట్వేర్. సో ఫైనల్గా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.